అన్న ఏ వార్డు ఇది ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది 20 వార్డు ఇది. మా జనరల్ మహిళా రిజర్వ్ స్థానం ఇది. మా వైఫ్ అనుష నిలబడ్డది ఇక్కడ నుండి. ప్రచారం చాలా సూపర్ ఉన్నది. ప్రజల నుండి కూడా బీజేపీకి మంచి రెస్పాన్స్ ఉన్నది. కేంద్ర నిధులతోని మంచి డెవలప్మెంట్ చేద్దామనే ప్రపోజల్తో బయటకు వచ్చినాం మేము. ఈ వార్డుల సమస్యల గురించి జనం ఏం చెప్తా ఉన్నారు మీతో పాటు? అంటే బేసిక్గా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు అంటే ఏం లేవు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, పెన్షన్లు వితంతు పెన్షన్ల సమస్యలు బాగున్నాయి. వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధ్యం చేస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సమస్య ఉన్నది, దాన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేద్దామన్న దాంతో వచ్చినాం మేము. ఎన్ని వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ హుజరాబాద్లో? ఇక్కడ మన చైర్మన్ కైవసం చేసుకునే స్థానం అంత బలంగా ఉన్నది. మినిమం 16 నుండి 17 స్థానాల మీద మేము సీరియస్గా ఫైట్ చేస్తున్నాము. 10 స్థానాల మీద అయితే కంపల్సరీ టాప్ పొజిషన్లో ఉన్నాం మేము. మీ వార్డు ఓటర్లకు ఏం చెప్తారు చివరిగా మీరు ఒక మాట? మేము మా మట్టుకు వార్డు సమస్యలు మేముతో దీనికి సెపరేట్గా ఒక ఎజెండా క్రియేట్ చేసి ఒక చిన్న మేనిఫెస్టో క్రియేట్ చేసినాము. ఈ సమస్యలు మేము 3 నుండి 4 నెలల లోపల క్లియర్ చేస్తామని చెప్పి వాళ్ళకి మాటిస్తున్నాం. హుజరాబాద్లో ఎన్నికలు హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నాం. ఏ వార్డు అమ్మా? నీ పేరేం పేరు? ఏ వార్డు? నా పేరు రత్తమ్మ. ఏ వార్డు? 4వ వార్డు. ఏమున్నాయి మీ 4వ వార్డుల సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా. సమస్యలా మాది మోరీ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం చేయించుతాం, అదేంటి వీధి లైట్లు అన్నీ చేయించుతాం, డ్రైనేజీ అన్నీ మంచిగా చేయించుతాం. కోతుల విడత బాగున్నది, మంచిగా చేయించుతాం. నన్ను అందరు గెలిపిస్తామని ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు నేను సహాయపడతా. ఏ పనికైనా బండి సంజయ్ సార్ ఉన్నాడు, గెలిపిస్తాం. ఇప్పుడు మీకు ఓటర్ల దగ్గర పోయి ఓటేయమని అడిగినప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్? వాళ్ళు మంచిగానే ఉన్నది మాకు. వేస్తామంటారు అందరు గట్లా. ఇంటి ఓటుకి ఎంతగా ఉన్నట? ఓటుకి ఎంత లేదు, నా మాటే, మా మాటే, మా మంచితనమే. ఓటేస్తామంటాను. చెప్పండి ఏమున్నాయి ఇక్కడ అభివృద్ధి సమస్యలు ఏమున్నాయి? అసలు ఈ గతంలో ఏ పార్టీ కౌన్సిలర్ ఇక్కడ ఉండే? కౌన్సిలర్ టీఆర్ఎస్ తరపు నుంచి వ్యక్తి ఉన్నారు, చేశారు అనేది చేశారు. కానీ చాలా వరకు అనేది వ్యతిరేకత ఉన్నది బాగా. ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఇప్పుడు అనేది మార్పు కోసం కష్టపడుతున్నారు, మార్పు కోరుతున్నారు. ఆ మార్పు మా వల్ల సాధ్యమవుతుందని ఆశిస్తున్నాం. ఏం హామీ ఇస్తా ఉన్నారు జనాలు? మేము ఇచ్చే హామీ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, తన సీసీ రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు సెంట్రల్ మినిస్టర్ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు. వారు మనకు ఉన్నంతసేపు ఏది కావాలన్నా ఆ పని మనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం అయినా, వితంతు పింఛన్, కొందరు పింఛన్స్ కూడా రావట్లేదు, అనర్హులకు వస్తున్నాయి, అర్హులకు రావట్లేదు. దాని గురించి మనం ఏమైనా చేయాలి. ఇంకోటి ఇందిరా మిల్లు కూడా చాలా వరకు రాలేదు. ఎవరికైతే రాలేదు, లేని వాళ్ళకి రాలేదు, ఉన్న వాళ్ళకి వచ్చాయి. అట్లా దానికోసమే కొట్లాడదామని ఆలోచిస్తున్నాము. అందరికీ సహాయం కోరుకుంటూ, అందరినీ అంటే పేదవాళ్ళకి ఫస్ట్ సహాయం చేసి వాళ్ళకి ఎదగాలని కోరుకుంటున్నాము. నిరుద్యోగాలు ఉన్నారు, నిరుద్యోగాలకి ఏదో ఆధారం కల్పించి గవర్నమెంట్ సెక్టార్లు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ మన తెలిసిన దగ్గర బండి సంజయ్ గారి సహకారంతో ఇప్పిద్దామని ఆశిస్తున్నాం. చాలా మంచిగా ఉంది. బీజేపీ పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తున్నాం. బీజేపీకి ఓటేయడానికి ప్రజలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలను చూసిర్రు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏ హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మన ఎవరైతే భూములు లేని బీదోళ్ళకు వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. ఇండ్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, తర్వాత పెన్షన్లు కూడా ఇవ్వలేదు, రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ ఒక్క పైసా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మున్సిపాలిటీలల్లో, గ్రామ పంచాయతీలల్లో కనీసం వీధి లైట్లు వేసే పైసలు కూడా లేవు వాళ్ళ దగ్గర. అసలు ఏమాత్రం డెవలప్ చేస్తలేరు. ఈ చెత్త ఊడిసే ట్రాక్టర్లు కూడా మునుపు రోజుకు ఒకసారి వస్తాయి అనుకుంటే వారానికి ఒకసారి కూడా చెత్త ఊడిసే ట్రాక్టర్లు వస్తలేవు అని ప్రజలంతా విసుగు చెంది, ఆ 2 ప్రభుత్వాల మీద విసుగు చెంది ఇప్పుడు బీజేపీకే ఓటేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి పైసా ఈ మన ల్యాట్రిన్ల కాడ మొదలు పెడితే వీధి లైట్లకు, సఫాయి కార్మికుల జీతాల కాడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పైసలు వస్తాయి కనుక బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఇంకా కొద్దిగా ఎక్కువ ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తారనే నమ్మకం ప్రజలలో ఉన్నది. మాకు ఇప్పుడు ఈ 4వ వార్డులో 4వ డివిజన్లో కంపల్సరీ మా అంకతి రత్తమ్మ బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు మంచి మెజారిటీతోనే గెలిపిస్తారు, గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జై హింద్, భారత్ మాతాకి జై.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అనేక రకాల లబ్ధి పొందుతున్నారు. కాకపోతే అలా మనకి వీధి దీపాలకి, మళ్ళా డ్రైనేజ్ వ్యవస్థకి, సీసీ రోడ్లకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ బాగా వస్తుంది. మొన్న బండి సంజయ్ గారు కూడా 10వ తరగతి వాళ్ళకి సైకిళ్ళు, 10th క్లాస్ వాళ్ళకి ఫీజులు కట్టారు. అందరికీ మంచిగా చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధిని బండి సంజయ్ గారిని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి వైపే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి అందరూ 4th వార్డులో బీజేపీనే గెలిపేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. జాహ్నవి. ఫస్ట్ టైం ఓటేస్తున్నారా? ఇదే ఫస్ట్ టైం నేను ఓట్ చేస్తున్నా. ఖచ్చితంగా బీజేపీకే ఓట్ చేస్తా. అభివృద్ధి అంటే బీజేపీ, బీజేపీ అంటే అభివృద్ధి. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేస్తావు? బీజేపీ ఏం చేసింది? మోడీ గారైనా, బండి సంజయ్ గారైనా, ఈటల రాజేందర్ అయినా చాలా చేశారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఓట్ చేస్తా. మీ వార్డులో ఏ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది.